వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీమ. మనమైతే ఇప్పుడు విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం మొయిదా గ్రామంలో అయితే ఉన్నాము. ఇక్కడైతే టమాటా పంట పండించే రైతుల వద్ద ఉన్నాము. అయితే ఇక్కడ పంట సాగు చేస్తున్నారు. ఇక్కడ ఉన్నాం మనము. అంటే ఇప్పుడు టమాటా ధర చాలా మట్టుకి తగ్గి కూడా రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే వాళ్ళు పండించిన పంటకి గిట్టుబాటు ధర కూడా రావటం లేదు. అంటే ట్రే రేటు కావచ్చు, అలాగే ఈ తగ్గిపోయింది. ఎందుకంటే ఒక ట్రే అమ్మితే వాళ్ళకి వచ్చేది 200కి అలాగే అమ్మడిపోతుంది. మేము పెట్టిన పెట్టుబడి కూడా రావటం లేదు అని అయితే ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే రేటు పడిపోవడం వల్ల. అయితే మనం ఇప్పుడు ఇక్కడ రైతులతో మాట్లాడదాము. ఎలా వస్తుంది మీకు వేసిన పంటకి గిట్టుబాటు ధర వస్తుందా, రాబడి ఎంత వస్తుంది, నష్టం ఎంత ఉంది అనేది వాళ్ళ మాటలోనే అడిగి తెలుసుకుందాం రండి. మొత్తం పెట్టుబడి ఎంత పెట్టి ఉంటారు? మొత్తం ఇది 7 ఎకరాలు వేసాను అంటున్నారు కదా. లెక్కదమ్మా మాకు అంత అయితే ఒక యావరేజ్ ఒక దగ్గర ఉండవు. మేము వ్యవసాయం మేము పెడతాం, దీన్ని మేము పెడతాం, దాన్ని రకరకాలు పెడతాం. కర్రల కన్నా మాత్రం ఒక కర్ర 20 రూపాయలు. ఇదిగోండి ఆ కర్ర 20 రూపాయలు ఒకటే. టమాటా చెట్టుని అలా లేపి అలాగా కర్ర కట్టడానికి ఆ కర్ర ఒకటి 20 రూపాయలు. 20 రూపాయలు ఒకటే. మరి ఈ విత్తనాలు అది ఈ ఊరు నుంచి తెస్తామమ్మా మనం. అది మొక్క 12 రూపాయలు వంగ మొక్క. ఇది మన ఈ వరుస నుంచి తెస్తాం. టమాటా మొక్క టమాటీ మొక్క అంటే కిందని అంటు మొక్క మొదల వంగ మీద టమాటీ అంటు మొక్క. అది అంటే ఇందులో 2 పంటలు వేసారు. టమాటా కాకుండా ఇంకా వంగ కూడా ఉందా? ఒక టమాటీ మొక్కకి ముందు భూమిలోకి వెళ్ళింది వంగ, దానికి అంటు కట్టి టమాటీ ఒక మొక్క. అది కొంచెం వివరంగా చెప్పండి మా ప్రేక్షకులకి, అంటే అర్థం కాదు కదా. మీకు అర్థం నేను చెప్తాను కదండి. టమాటీ మొక్కకి వంగ మొక్కకి టమాటీ మొక్క అంటు కట్టారు. కట్టి అది అయితే 12 రూపాయలు వరుస నుంచి వస్తుంది. ఓకే, అది ఇది బాగుంది. అంటే వరుస నుంచి అంటే వంగ మొక్కకి టమాటా మొక్క అంటుకట్టి తీసుకొస్తారు. ఈ మొక్క అయితే వీళ్ళు వరుస నుంచి కొనుక్కుంటున్నారు అంటున్నారు. అంటే పూర్తిగా అంటే వీళ్ళకి కూడా తెలియదు అది అంటే ఎలా వస్తుంది, అంటే ఎలా కడతారు. రాయపూర్ నుంచి ఇక్కడ కాదు, రాయపూర్ నుంచి. అదే రాయపూర్ వరుస రాష్ట్రము, అది అక్కడి నుంచి తీసుకొస్తారు. కానీ ఇది మాత్రం ఎలా అంటే అంటుకట్టింది కొంచెం పెద్ద కాయలు వస్తాయి. ఇవన్నీ అయితే చెప్తున్నారు ఛానల్ కాస్ట్ ఒక 4 రోజులు. ఆ టమాటీ కంటే మామూలు టమాటీ కంటే అంటుకట్టింది ఒక 4 రోజులు ఎక్స్ట్రా కాస్ట్. 4 రోజులు ఎక్స్ట్రా వస్తుంది. ఇవి నిల్వ ఉంటాయి సార్? ఇవి కాయలు నిల్వ బాగా ఉంటాయి. 10 రోజులు పండిన తర్వాత 10 రోజులు నిల్వ ఉంటాయి. అంటే కొంచెం చూడండి, మన దేశవాళీ అయితే వెంటనే మెత్తగా అయిపోతూ ఉంటాయి. మెత్తగా వాళ్ళకి వస్తుంది, ఫుల్ కాపు వేస్తుంది, ఆ కాపు అయిపోయి తొగ్గేస్తుంది. ఇది దానికి ఒకదు 4 రోజుల వరకు అంటే ఉంటది కాపు. దీనికంటే దేశవాళీ కంటే ఒక 4 రోజులు ఎక్స్ట్రా ఉంటుంది. ఇది టమాటా పంట మొత్తము ఎన్ని ఎకరాల్లో వేశారు? మేము ఎక్కడ బోల్డ్ వేసాం, మా 18 ఎకరాలు వేసాం. 4 ఏరియాలో వేసాం. మొత్తం ఈ ఏరియాలో 7 ఎకరాలు వేసాం. 7 ఎకరాలు. అంటే ఎలా ఉంది గిట్టుబాటు ధర? ఎలా వస్తుందా మీకు? అంటే మార్కెట్ పడిపోయింది. మరి లేదు, ఇంత మునుపు వచ్చేది 600-700 ఉన్నప్పుడు వేయట్లేదు. ఎంత వస్తుంది అంటే ట్రే ఎంత పడుతుంది? ట్రే చెప్తాను 300 పడవచ్చు, 200 పడవచ్చు. టైం అది అంతే. ఎక్కువ మంది అయితే 250కి ఇస్తాం, తక్కువ తగ్గి 300 ఇస్తాం అంతే. అంటే ఈ సంవత్సరం అయితే మీరు పెట్టుకున్న పెట్టుబడి రాలేదంటారు? ఏది రాలేదు కదా దాని నుంచి. ముందు బాగానే వచ్చింది. పోయిన సంవత్సరం బాగా వచ్చిందా? ఇప్పుడు రాలేదు. ఈ సంవత్సరం అయితే రేట్ లేదు. అమ్మ చెప్పండి మీ పేరు? పెద్దవాడు సంతోషి. ఇక్కడ అంటే ఇలాగా ఈ పళ్ళు అవి ఏరడానికి మీకు ఎంత కూలి వస్తుంది? రోజుకు 250. రోజు అంటే ఒక ఉదయం నుంచి సాయంత్రం వరకు చేస్తే 200. 9 నుంచి సాయంత్రం 6 వరకు. ఉదయం 3 పూటలు వస్తారు కొందరు. 7 గంటలకు వచ్చి మధ్య సాయంత్రం 6 వరకు చేస్తే 350. మన 9 గంటల నుంచి పొద్దు 6 వరకు చేస్తాము 250. అంటే ఈ పళ్ళు అవి అంటే ఇప్పుడు గిట్టుబాటు ధర లేదు, రేటు పడిపోయింది ఇది అని చెప్పి మీకు ఏమన్నా డబ్బులు తగ్గించడం ఇది పెట్టిది ఏమి ఉండదా? ఎక్కువ రేట్ అని తక్కువ రేట్ అని కూలే. ఇక్కడేనా మొయిదా దగ్గరేనా మీ ఊరు? ఈ ఊరే. అందరు ఇక్కడ అంటే ప్రతి సంవత్సరం అంటే ఓన్లీ టమాటా అయినా లేదంటే ఎక్కడ మీరు వెళ్తారా? ఎలగాడ ఏదైనా పంట ఎక్కువ పడితే అప్పుడు తీసుకెళ్తారు. ఎవరినైనా ఆటో మీద తీసుకెళ్తారు. ఈయన తీసుకెళ్తారు. చెప్పండి అమ్మా మీ పేరు? అచ్చియమ్మండి. ఎక్కడి నుంచి వస్తారు? ఈ ఊరేనండి, మొయిదేనా? ఎన్ని గంటలకు వస్తూ ఉంటారు ఇవి కోయడానికి మీరు? 9:30కి వస్తామండి. 9:30 కల్లా మేము ఇక్కడ ఉండాలి. 1 గంట వరకు వెళ్తాం. మళ్ళీ 2:30 కల్లా ఇక్కడ ఉండాలి. మళ్ళీ సాయంత్రం 5:30 6 అవ్వచ్చు. పని ఉందనుకో 6:30 అవ్వచ్చు. పాతకు 7 అవ్వచ్చు. 7 దాటదు. 6:30 6 ఈ లోపు 6:15 ఇలాగ. టమాటా అయినా ఇంకేమైనా కోయడానికి అది వెళ్తూ ఉంటారా?
ఒక 30 మంది 20 మంది వస్తారండి. అందులో సగం మంది ఉన్నారు. అక్కడ బీరకాయలు ఏరుతాను అందులో ఉన్నారు. అందరూ అక్కడ ఉండరు, అందరం కలిసి వస్తాం. అందరిది ఒక్క ఊరే. ఓకే. ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో చామంతి పూలు 10 మంది అనుకోండి, బీరకాయలు 10 మంది, మిగతా వాళ్ళు టమాటీలు అయినాక లోడ్ వేయాలంటే అందరం కలిపి వేస్తాము. మీకు ఎలా ఇస్తారు అంటే డబ్బులు? 200 డబ్బులు ఆ రోజు, ఈ రోజు డబ్బులు డబ్బులు ఆ రోజే. సాయంత్రం కాలం డబ్బులు ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తారు. అలాగే ఎవరి డబ్బులు పట్టుకుని వాళ్ళు వెళ్ళిపోవడం. అంతేగాని నెలకి అనేది ఇవ్వరు. నెలకి కాదు, వారానికి కాదు, ఏ రోజు ఆ రోజు ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చివలసిందే. మీకు ఇలాంటి ఏ రోజు డబ్బులు ఆ రోజు పట్టుకెళ్తున్నారు కదా, అంటే అది మనకంటే ఏ రోజు పులుసులో డబ్బులు ఆ రోజు అయిపోతాయి అన్నట్టు అలా అయిపోతాయా? ఖర్చులు అవుతాయి, ఫైనాన్స్లో ఆడాలి, తెలియతే అట్లా ఆడాలి కొంత కదా. దాచుకున్న వాళ్ళు దాచుకుంటారు, ఖర్చు పెట్టిన వాళ్ళు ఖర్చు పెడతారు. పిల్లలు స్కూల్కి వెళ్తారు. ఏం చదువుకుంటున్నారు? మా అబ్బాయి 10th, ఒక అబ్బాయి ఈ సంవత్సరం 10th.